నమస్కారం ఏడియన్ న్యూస్ కి స్వాగతం। గత 15 సంవత్సరాల అనుభవంతో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పిల్లలు లేని తల్లులకు తల్లిది చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 35 ఉప ఫర్టిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేసి 1,00,000 మంది సంతానం కలిగించిన ఘనత ఓయాసిస్ ఫర్టిలిటీ కేంద్రందని ఫర్టిలిటీ వైద్యులు డాక్టర్ పల్లవి తెలిపారు। వెంకటగిరి పట్టణంలోని సాయిబాబా మందిరం ప్రక్కన ఉన్న డాక్టర్ గోపాల్ ఆసుపత్రి వద్ద తిరుపతి ఐవీఎఫ్ ఫర్టిలిటీ కేంద్రానికి చెందిన వైద్యులు డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ యొక్క కేంద్రానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణతో పాటు ఎంపీడీఓ విజయలక్ష్మి పాల్గొని ప్రసంగించారు। సంతానం లేని తల్లులు చింతించాల్సిన అవసరం లేదని అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తిరుపతి పట్టణంలోని ఎంఆర్పాలికి చెందిన ఓయాసిస్ ఫర్టిలిటీ కేంద్రం వారు వైద్య సేవలు అందిస్తున్నారని వారు అన్నారు। కావున సంతానం లేని తల్లిదండ్రులు ఓయాసిస్ ఐవీఎఫ్ కేంద్రాన్ని సంప్రదించాల్సిందిగా వారు కోరారు। ఇవాళ మనం ఇక్కడ ఒక ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము। డాక్టర్ గోపాల్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ని వెంకటగిరి ప్రదేశంలో కండక్ట్ చేస్తున్నాము। ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకు ఇటీవల చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కానీ మన భారతదేశంలో కానీ ఫర్టిలిటీ సమస్యలు అంటే సంతానం లేని సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఈ సంతానం లేని సమస్యలు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఆల్మోస్ట్ ఎవ్రీ 6 పర్సన్స్లో ఒక పర్సన్ అనేవాళ్ళు ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారు। సో 6 in every 1% అంటే ఎవ్రీ 6 ఒకరు అనేది చాలా ఎక్కువ శాతం అన్నట్టు మనకు తెలుస్తుంది। ఈ సంఖ్య మనం భారతదేశంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ 18 మిలియన్ కపుల్స్ మనకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు। చాలామంది మనకు ముందుకు వస్తున్నారు, చాలామంది అసలు బయటకు రాకుండా ఇంట్లోనే ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు। సో దీని గురించి మనం ఈ మంత్లో ఉన్న ఫాదర్స్ డే సందర్భంగా ఫర్టిలిటీ అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేసి మన సెంటర్ వరకు వచ్చి హాస్పిటల్ వరకు వచ్చి మన దగ్గర చూపించుకున్న పేషెంట్స్కి మనం ఒక అవగాహన అనేది కల్పించి ఎప్పుడు ఫర్టిలిటీ హాస్పిటల్ విజిట్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనలో అవైలబుల్లో ఉన్నాయి, ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి మనకు ఎలాంటి రూట్స్ ఉంటాయి, ఎంత కాస్ట్ అవుతుంది అనేది పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క సక్సెస్ రేట్స్ని మనం పేషెంట్ వరకు తీసుకెళ్లడం కోసం మనం మెయిన్గా ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నామండి। సో ఈ క్యాంప్కి మనకు హెల్ప్ చేసినందుకు డాక్టర్ గోపాల్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను। థ్యాంక్ యూ సో మచ్। వచ్చి మీరందరూ మీ ప్రాబ్లమ్స్ని మాతో పర్సనల్గా షేర్ చేసుకొని మనం దానికి ఎలాంటి సొల్యూషన్స్ అనేది చూపిస్తామనేది తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ అండి। తన సాఫల్యం కోసం చాలా మంది పిల్లలు కానీ తల్లులు కానీ వాళ్ళ పెద్దలు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాము। అలాంటి పరిస్థితుల్లో ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న డాక్టర్ గోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయ్యి మేడం గారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు చెప్పుకొని దాన్ని సాఫల్యం చేసుకోవాల్సిందిగా ఇది ఏంటంటే సంతాన సాఫల్యత లేక చాలామంది తల్లులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు। ఆ ఎదురు చూపుల్లో చాలామంది కూడా పిల్లలు లేని సంతానం లేని వాళ్ళంతా కూడా చాలామంది దేవుళ్ళకి దండం పెట్టుకోవడం కానీ అలాగే పుట్టలమ్మటే దేవుళ్ళమ్మటే గుళ్ళమ్మటే తిరుగుతా ఎన్నో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి కూడా నిరుత్సాహంతో బయటికి రాలేనటువంటి పరిస్థితి అన్నమాట। ఎందుకంటే ఒక పిల్లలు లేనటువంటి తల్లి ఒక 5-6 సంవత్సరాలు చూసిన తర్వాత ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆవిడకి పిల్లలు లేరు, సంతానం లేరు, గొడ్రాలు అని చెప్పేసి అలాగే ఎదురుగా వస్తే కూడా ఆమె వచ్చిందని చెప్పేసి వెంటనే మొహం మీద అనలేకుండా వెనక్కి తిరిగేసి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటారంటే గొడ్రాలు ఎదురొచ్చింది అనేటువంటి ఒకటి ఏంటంటే మూఢనమ్మకం అనమాట। అలాగే పొద్దున్నే లేచి ఆ పిల్లలు లేనటువంటి ఆ తల్లి ముఖం చూస్తే కూడా చీచి అని చెప్పేసి పక్కకి వెళ్ళి చీదరించుకునేటువంటి ఈ సమాజంలో మీరందరూ నిరుత్సాహపడద్దు। తల్లిదండ్రులందరికీ చెప్తా ఉన్నాను, నిరుత్సాహపడద్దు। అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా టెక్నాలజీస్ వచ్చున్నాయి కాబట్టి ఐవీఎఫ్ ద్వారాగా రకరకాలైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారాగా పిల్లల్ని అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు ఎందుకు వినియోగించుకోకూడదు? ఎన్నో రకాలైన అవకాశాలు ఉన్నాయి। ఇప్పుడు మనం సంతానం కలగకపోవడం అనేది జరుగుతూ ఉంది। పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు